బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు బండి సంజయ్. కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో కార్యకర్తలను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు మురళీధర్రావు. ఆదిలాబాద్ సీటు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ సోయం బాపురావు. మరోవైపు రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు ఎంపీ బండి సంజయ్. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే 80 రోజులు పూర్తయ్యాయన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్. రేషన్ కార్డు ఇంతవరకు ఇయ్యలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇయ్యలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇయ్యలే. ఇయ్యకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ల పేరు మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు? ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. త్వరలో కార్యకర్తలు నేతలను కలుస్తారని మురళీధర్రావు తెలిపారు. తన కోసం పనిచేసిన కార్యకర్తలు నేతలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేశారు మురళీధర్రావు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు. బీజేపీ చేసిన సర్వే ఆలస్యం కావడంతోనే తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. మరో 2 జాబితాలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల తొలి జాబితాలో ఆదిలాబాద్ లేకపోవడంతో ఆశావహులు పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు ఎంపీ సోయం బాపురావు. టికెట్ రానియడంలో తప్పనిసరిగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు కదా, తప్పనిసరిగా ఆలోచిస్తారు దాని గురించి. నేనైతే పూర్తి నమ్మకం విశ్వాసం వస్తుందనే విశ్వాసం చేస్తున్నా, వస్తుందనే నమ్ముతున్నాంలో. ఆయనతో కూడా చేయకపోతే అది రాజకీయమే కాదు, తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. మా పార్టీలో కూడా కొందరు ఉన్నారు. అలాంటిది ఏమి ఇంకా లేదు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉన్నది, ఇంకా థర్డ్ లిస్ట్ ఉన్నది. అన్ని ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం. అసద్ భాయ్ తాను వస్తున్నానని ఇక నుంచి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన తర్వాత ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీలో చేరారు మాధవీలత. బీజేపీలో లేననే కామెంట్స్ ను పట్టించుకోనని తాను సంఘ్ పరివారం నుంచి వచ్చానన్నారు. పార్టీలో ఉండడం, పార్టీలో ఉండకపోవడం అనేది మీరు చాలా ఒక పెద్ద భవిష్యత్తున్న దేశాన్ని చాలా చిన్నగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక దేశానికి మంచి చేయాలని ముందుకు వచ్చిన ఒక స్త్రీ శక్తిని గుర్తించడం అధిష్టానంలో ఉన్న వాళ్ళ గొప్పతనం. అది పార్టీ అంటే ఏమిటి? ఆశయాలు, ప్రిన్సిపల్స్ అవి మనలో ఉన్నాయా లేదా అనేది ప్రప్రథమంగా ఆలోచించాలి. నేను సంఘ సంబంధించిన వ్యక్తిని, నేను ఆల్రెడీ సగం పార్టీ వ్యక్తిని అయిపోయాను. నాయన నేను బయట మనిషిని ఎక్కడయ్యాను ఈరోజు? అసలు కొన్ని ఏళ్లగా సంఘ పరివారం వ్యక్తిని నేను. ఐఎమ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది పార్టీ. మొదటి దశ విజయ సంకల్ప యాత్ర పూర్తయిందని తెలిపారు బీజేపీ నేతలు. 12 రోజుల పాటు జరిగిన యాత్రల్లో 10 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారన్నారు. 100 స్వాగత సభలతో పాటు 96 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించినట్లు ప్రకటించారు కమలం నేతలు.